ఆపేశాడు. 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 ష్! మళ్ళీ ఆపేశాడు. హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఫస్ట్ వీడియో ఒకటి పెట్టబోతున్నాను. ఫస్ట్ టైం నేను అరుణాచలం వెళ్తున్నాను ఫ్రెండ్‌తో. సో, ఎలా ఉంటది నా ఎక్స్‌పీరియన్స్ అని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుద్దో చూద్దాం. ఈ 2:30కి ట్రైను. మనం 2కే పోర్ట్‌లోకి వచ్చేసాం. ఎందుకంటే కాకినాడ పోర్ట్‌లోనే ఖాళీగా ఉంటది ట్రైను. ఇది స్పెషల్ ట్రైన్ కదా! మాక్సిమం ఖాళీగానే ఉంటది. స్పెషల్ ట్రైన్ కాకినాడ టు అరుణాచలం ఇది ఫస్ట్ టైమ్ ఏసారు ట్రైను. మా ఫ్రెండ్ సీట్లు చూడమంటే బాగా వెనకాల బోగీలో చూసాడు. అదేమో యావరేజ్‌గా అలా అలా జనం ఉన్నారు. నేను ఇంకా టైం ఉంది కాబట్టి ఇంక ముందుకెళ్ళి చూసాను సీట్లు ఏమైనా ఉన్నాయని. ఫుల్ ఖాళీ. అన్నా ఇదా ఇక్కడ తెలీదు మరి ఇంకో పావుగంట ఉండగా చెప్తారు. చూడండి ఎంత ఖాళీయో. ఒక్కో రోకి ఒక్కో పర్సన్ కూర్చున్నాడు ఫ్రంట్. సో, నేను ఇంకా ఫ్రంట్ బాగుందని ఇంకా మా వోళ్ళకి కూడా ఫోన్ చేసి వచ్చేయమన్నాను. అదిగోండి వస్తున్నాడు. నేను ముందుకొచ్చేసి లగేజ్ తెచ్చుకోలేదు. పాపం ఆడి చేత తెప్పిస్తున్నాను లగేజ్‌లు. నాయి ఆడే మోస్తున్నాడు. బాయ్ బాయ్ కాకినాడ. కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరి కాకినాడ టౌన్‌కొచ్చింది. కాకినాడ టౌన్‌లో మా ఫ్రెండ్స్ వస్తానన్నారు చూడడానికి. వచ్చారు. అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకోండి ఒక్కోడు ఒక్కో సీట్‌లో పడుకున్నాడు. అంత ఖాళీగా ఉంది స్పెషల్ ట్రైన్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేమిద్దరే వెళ్దాం అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ ఆళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంక వాళ్ళతో ఇంకట ఈ రోజంతా టైం పాస్ అయిపోద్ది. నిజం చెప్పాలంటే ట్రైను చాలా లేటు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఆగింది కాబట్టి పర్లేదులే ఫస్ట్ టైం ఆగింది అనుకున్నాను. మళ్ళీ నైట్ కూడా ఆపేసాడు ట్రైను. కానీ నైట్ వ్యూ బాగుంటుంది. నైట్ టైం ట్రైన్ జర్నీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారైనా ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెందాలి. నైట్ టైం ట్రైన్ జర్నీస్ చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ఏ పీస్. ఇదిగోండి బ్యాచ్ తుప్పలు కుప్పలు. అండ్ ఇక్కడైతే ట్రైన్ ఏకంగా అరగంట సేపు ఆపేసాడు ఇక్కడ. ఇంకా ట్రైన్ నుంచి అందరు దిగి బ్రష్‌లు ఇయన్నీ కానిచ్చేస్తున్నారు అక్కడ. మనకైతే పిచ్చ బోర్ కొట్టేస్తుంది. ఏం చేయాలో తెలియక ఇంకా అటు ఇటు చూస్తూ అలా వీడియోలు తీసుకుంటూ ఉంటే ఈలోపు పక్కన ఎవరో మంట పెట్టారు. మంట పెట్టారేంటని చూస్తే ఈరోజు చలికి కాలుతున్నారంట. అంత ఖాళీగా ఉన్నారు జనం. చూడండి మంటెట్టారు. అది ఆరిపోయే వరకు ట్రైన్ కదలలేదు. ఇలా పక్కనేమో ఈ స్పెషల్ ట్రైన్ కాబట్టి మిగిలిన ట్రైన్స్ అన్నిటిని వాళ్ళ టైమింగ్ బట్టి ఆళ్ళని పంపించేస్తున్నారు. దీన్ని మాత్రం లేట్ చేస్తున్నారు. ఆ ముందర ఎక్కడో ట్రైన్ ఉంది. మీకు కనబడొచ్చు, కనకపోవచ్చు. ఎందుకంటే ఇది రియల్‌మీ ఐఫోన్ ఏం కాదు. అయినా 2 ట్రైన్‌లు పక్క పక్క నుంచి వెళ్తే ఫీలింగే వేరబ్బా! స్టేషన్కి వచ్చిందండి అదే ట్రైన్. పోన్లే తీసాడులే అనుకుంటే ఈలోపు రేణిగుంట స్టేషన్‌లోనే ఆపేసాడు. ఎక్కడో గంట ఆపేసాడు మళ్ళీ. ఇంకా మా వోళ్ళు ఇంక విసుగొచ్చి ముందరకెళ్ళి లోకో పైలట్‌ని అడుగుతున్నారు. ఏంటండి ఇలా ఆపేస్తున్నారు? మాకు దర్శనం లేట్ అయిపోతుంది అని. వాళ్ళొచ్చేసాక మళ్ళీ ఇంకో ఆయన వెళ్ళి ఏంటండి లేట్ అయిపోతుందంటే లోకో పైలట్ మా డ్యూటీ మేము చేస్తున్నామండి అని అన్నారంట. తర్వాత నెక్స్ట్ స్టేషన్‌లో అలసిపోయిన పక్షులు చూడండి.
అందరు ట్రైన్ దిగి ఒళ్ళు విరుచుకున్నారు. తిరుపతి వచ్చేసరికి ట్రైన్ ఫిల్ అయిపోయింది. జనాలు చాలామంది వచ్చేసారు. నా ఒళ్ళో కూర్చున్నాడు ఒకడైతే. ఇంకా ఆఫ్టర్ వి రీచ్డ్ అరుణాచలం స్టేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంక దిగ్గానే అదిగోండి దేవుడు కనిపించేసాడు. అండ్ ఇక్కడ ఏంటంటే టికెట్లు చెక్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం స్టేషన్ దగ్గర టికెట్ చెక్ చేయడం చూడడం. అండ్ మా కాకినాడలో, విజయవాడలో ఇటు సైడ్ ఏమో ఎక్కువ మ్యాక్సిమం చెక్ చేయరు, కానీ ఇటు సైడ్ ఎక్కువ చెక్ చేస్తున్నారు టికెట్లు. సో ఐ లైక్ ఇట్. ఇంకా దిగ్గానే మ్యాప్స్ చూసి ఇంకా అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చంట. ఆటో కూడా ఎక్కొచ్చు, కానీ ఆటో బదులు మేము నడుచుకుని వెళ్ళిపోయాం. ఎన్నో ఉండదు, 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్కి. టెంపుల్ దగ్గర లాడ్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అలా నడుచుకుని వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్, వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇక్కడ, వాళ్ళు రూమ్ చూశారు. ఆ రూమ్కి ఇంకా రూమ్ అడ్రస్ కనుక్కొని ఇంకా అలా వెళ్ళాము. ఇది రూమ్ అయితే చాలా క్లాస్గా ఉంది. మనీ అయితే తెలిసినది కాబట్టి 150 200 తీసుకున్నారు. నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఇచ్చారు నా డబ్బులు. ఇంకా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి బయలుదేరదామని ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అవుతున్నారు. అండ్ అయిపోయాక ఇంకా నడకతో మనం ఫస్ట్ దర్శనం చేసుకుని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకా మ్యాప్ చూసుకుంటూ గుడికి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ హైలైట్ విషయం జరిగింది ఏంటంటే, మా ఊరి దగ్గర చేంజ్ ఇస్తానని 200 తీసుకుంది. ఇంకా ఇంకా అలా మేము దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం. దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంది. ఎంత ఎండలో గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ అప్, ఎందుకంటే కాళ్ళు కాలిపోతున్నాయి. మా దర్శనానికే మాకు చాలా అయిపోయింది. ఇక చూసారా, చాలామంది గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయి విశ్రాంతులు తీసుకున్నారు. అండ్ ఫస్ట్ గోపురం ఎంటర్డ్. అసలు చూసారా ఆర్కిటెక్చర్, ఎంత టెక్నాలజీ ఉండాలి అప్పట్లో ఇలా కట్టాలంటే. అండ్ లోనికి వెళ్ళే కొద్దీ లైన్ పెద్దది అవుతూనే ఉంది, కానీ లైన్ మాత్రం తరగట్లేదు. చూడండి ఎంత పెద్దది ఉందో. తిరిగే కొద్దీ 6 రౌండ్లు 7 రౌండ్లు తిప్పుతూనే ఉన్నాడు. ఇంకా మధ్యలో జనాలు అయ్యి బావో అనుకుంటున్నారు. మేమైతే చిన్న షార్ట్గా చూసుకున్నాం. పక్క నుంచి గ్యాప్ ఉంది, గ్యాప్ దూరి బయటకు వచ్చి వేరే రూట్ నుంచి వచ్చేసాం. మా వాళ్ళని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అలాగా. అండ్ ది స్పాన్సర్డ్ బటర్ మిల్క్. అండ్ వీఆర్ రిలాక్స్డ్. అండ్ లైన్లో మాత్రం నుంచి అలా వెళ్తూనే ఉన్నాం. అండ్ మేము మొదటి గోపురం ఎంటర్ చేసాం గుడిలో. ఎంటర్ అవ్వగానే మంచి వైబ్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ చాలాసేపు నుంచోబెట్టాడు. అండ్ ఇది అరుణాచలం ఒక్క డిజైన్ ఎలా ఉంటుంది, ఇది ఒక సింబాలిక్గా ఇలా చూపించారు. చాలా బాగా చేశారు, చాలా బాగా కట్టారు కూడా. మనం చూడొచ్చు ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అండ్ మధ్యలో ప్రసాదాలు బిర్యానీ అంటే మేము మా సైడ్ ఏమో ఎక్కువ పులిహోర లడ్డు ఇస్తారు, కానీ ఇక్కడ మ్యాక్సిమం బిర్యానీలో ఇస్తున్నారు. మధ్యలో ప్రతి దానికి బిర్యానీ ఇస్తున్నారు. అండ్ కడుపు నిండా బిర్యానీ తినేసి ఇంకా అలా బయలుదేరి దర్శనం చేయించుకొని దర్శనం లోనికి వెళ్ళేసరికి 7:42 టైము. ఇంకా అలా దర్శనం చేసుకుని శివయ్యని హ్యాపీగా అనిపించింది. తర్వాత బయటకు వచ్చేసి
ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం గిరి ప్రదక్షిణకి. మళ్ళీ లేట్ అయిపోద్ది. మళ్ళీ మార్నింగ్ స్పెషల్ ట్రైన్ ఉంది. అందుకనే ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయాం. ఇంకెక్కడ గ్యాప్ ఇవ్వకుండా ప్రసాదం కౌంటర్కి వెళ్ళిపోయాం. ప్రసాదం కౌంటర్ బయట ఈ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. ఇంకా అందరూ అలా దర్శించుకొని ప్రసాదం కొనుక్కొని పులిహోర చిన్న కప్పు కొనడానికి 30 రూపాయలు అంట. చిన్న కప్పే. మన దగ్గర అయితే ఫ్రీగా ఇస్తారు కప్పు. ఇక్కడ అలా కాదు. ఇక మొత్తం డిఫరెంట్. చూసారు ఇందాక వ్యూ వైబ్ గూస్ బాంబ్స్. హర హర మహాదేవ శంభో శంకర. ఇంక మేము అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాం. అసలు నాకు నడిచిన నొప్పే లేదు. ఎందుకంటే నేను వెనకాల చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళు భజన దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాను. అండ్ ఫైనల్లీ నా ఫోన్ అబౌట్ టు డై. బ్యాటరీ లేదు. ఇంకా అయిపోయింది బ్యాటరీ. ఇంకా ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జస్ట్ ఫర్ మెమరీ కోసం ఈ వీడియోస్ వ్లాగ్స్ తీస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.